ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రీ నివాస్, సాగునీటి భద్రత వంటి పలు అంశాలపై కీలక సమీక్షలు చేయనున్నారు. ఇక ఉదయం 10:30 అమరావతి నుంచి అనంతపురానికి సీఎం బయలుదేరతారు. మధ్యాహ్నం 12:10 వేములపాడు చేరుకుంటారు. పర్యటన సందర్భంగా రైతులు, సాగునీటి సంఘాలు, అధికారులు, టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. మొదటగా తాడిపత్రి నియోజకవర్గంలో సాగునీటి భద్రతపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఇందుకు యాడికిలో సాగునీటి సంఘాలు, రైతులు, అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం హంద్రీ నివా కాలువ నీటి ప్రయోజనాలపై రైతులతో చర్చించనున్నారు చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రీ నివాస్, సాగునీటి భద్రత వంటి పలు అంశాలపై కీలక సమీక్షలు, చర్చలు చేయనున్నారు. ఉదయం 10:30 అమరావతి నుంచి అనంతపురానికి సీఎం బయలుదేరతారు. మధ్యాహ్నం 12:10 వేములపాడు చేరుకుంటారు. పర్యటన సందర్భంగా రైతులు, సాగునీటి సంఘాలు, అధికారులు, టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. మొదటగా తాడిపత్రి నియోజకవర్గంలో సాగునీటి భద్రతపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇందుకు యాడికిలో సాగునీటి సంఘాలు, రైతులు, అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం హంద్రీ నివా కాలువ నీటి ప్రయోజనాలపై రైతులతో చర్చించనున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. గుడ్ మార్నింగ్ రవి. నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు అయితే పర్యటన నేపథ్యంలో తాడిపత్రిలో ఏదైతే యాడికి మండలం ఏదైతే ఉందో యాడికి మండలంలో సీఎం చంద్రబాబు అయితే నేడు రైతులతో, అదేవిధంగా అక్కడ ఈ సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా సాగునీటిలో భద్రతకు సంబంధించిన దానిపైన కూడా ఈ రోజు అయితే సీఎం చంద్రబాబు రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే దీంతో పాటు ఏదైతే ఈ సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం భారీ బహిరంగ సభతో పాటు ఆ మండలానికి సంబంధించిన రైతులతో పాటు అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలతో కూడా నేడు సీఎం చంద్రబాబు మాట్లాడిన అనంతరం హంద్రీ నివా కాలువ ద్వారా నీటి ప్రయోజనాలు అందుకుంటున్న రైతులు ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే అక్కడ ఈ సమ్మర్ సీజన్ వస్తున్న నేపథ్యంలో రైతులు వాటర్ ని ఎలా అంటే వాడుకునే విధానంలో కొత్త విధానాలను పెంపొందించుకోవాలి అనే దానిపైన నీటి భద్రతను, దాంతో పాటు నీటిలో ఏదైతే తాగునీటికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలనే పైన అయితే రైతులతో సమావేశం నిర్వహించనున్నారు. దీంతో పాటు ఏదైతే పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ముఖ్య నాయకులతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం అయితే నిర్వహించనున్నారు. థ్యాంక్ యూ శ్రీహరి.